హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సాయి చంద్ర. సో ఈ వీడియోలో మనం నడుము నొప్పి రావడానికి గల కారణాలు ఏంటి అనే టాపిక్ మీద మాట్లాడుకుందాం. సో మనందరికీ లైఫ్లో ఒక్కసారైనా మనం నడుము నొప్పి ఫేస్ చేసి ఉంటామండి. చాలా కామన్ ప్రాబ్లం అనమాట. సో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ అది మెకానికల్ బ్యాక్ పెయిన్ అని చెప్తూ ఉంటాం. అంటే ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఇట్లా ఏదైనా ఒక మెకానికల్ ప్రాబ్లం వల్ల వచ్చే బ్యాక్ పెయిన్ అని చెప్పొచ్చు. ఇదే మనకి చాలా కామన్ కాజ్, ఓకేనా. సో ఇది కాకుండా ఇంకా మిగతా కారణాలు ఏవి లేవా అంటే ఇంకా మిగతా కారణాలు కూడా ఉన్నాయండి. యూజువల్గా ఏంటంటే సడన్గా వంగడం వల్ల కానీ బరువులు ఎత్తడం వల్ల కానీ వెన్నుపూసలో డిస్క్ అనేది జారి డిస్క్ ప్రొలాప్స్ ఆర్ డిస్క్ బల్జ్ ఇలా అంటూ ఉంటారు, మీరు వినే ఉంటారు అనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద కామన్ కాజ్ ఫర్ బ్యాక్ పెయిన్. సో ఈ డిస్క్ బల్జ్, డిస్క్ ప్రొలాప్స్ అనేవి మనకి ఎక్స్రేలో కనపడవండి. సో యూజువల్గా ఎక్స్రే నార్మల్గానే ఉంటుంది. ఎంఆర్ఐలో ఏమంటే ఆ డిస్క్ అనేది జారి బయటకు వచ్చి నరాలను నొత్తుతూ ఉంటుంది, ఓకేనా. సో ఇవి కాకుండా ఒక్కొక్కసారి వెన్నుపూసల్లో టీబీ కూడా రావచ్చు. సో టీబీ స్పైన్ అని అంటారు. సో ఏంటంటే దీని లక్షణాలు మీరు అనుకున్నట్టు అందరికీ సాయంత్రం పూట జ్వరం రావడము, దగ్గు రావడము, బరువు తగ్గడము, ఆకలి తగ్గడము అందరికీ ఇలా ఉండాల్సిన అవసరమే లేదు. కొంతమంది చూడడానికి బాగానే ఉంటారు, నడుము నొప్పి నెలల తరబడి ఉంటుంది, రెస్ట్ తీసుకున్నా మామూలుగా నొప్పికి ట్యాబ్లెట్లు తీసుకున్నా వాళ్ళకి తగ్గదనమాట. ఎక్స్రే కూడా బాగానే ఉంటుంది. సో మళ్ళీ మనం డౌట్ వచ్చి ఎంఆర్ఐ చేస్తే దాంట్లో బయటపడవచ్చు, లేదా ఒక్కోసారి బయాప్సీలో తెలవచ్చు. సో మళ్ళీ ఒకసారి కారణాలు కనుక చూసుకుంటే డిస్క్ బల్జ్ ఆర్ డిస్క్ ప్రొలాప్స్, టీబీ స్పైన్. సో ఇవే కాకుండా వెరీ రేర్గా ట్యూమర్స్ ఉండొచ్చు, వెన్నుపూసలో కణితులు ఉంటాయి. సో ఆ కణితుల వల్ల కూడా బ్యాక్ పెయిన్ అనేది రావచ్చు, బట్ ఇది వెరీ రేర్ అనమాట. ఇది కాకుండా ఒక్కొక్కసారి డిస్క్ బోన్ మీద బోన్ ముందుకు జారచ్చు, దాన్ని స్పాండైలోలిస్థెసిస్ అంటారు. ఒక ఎముక మీద ఇంకొక ఎముక జారితే దాన్ని స్పాండైలోలిస్థెసిస్ అంటారు. కొన్నిసార్లు వెన్నుపూసలో ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, లైక్ ఇందాక అనుకున్నట్టు టీబీ ఉండొచ్చు, లేదంటే వేరే అదర్ ఇన్ఫెక్షన్ రీజన్స్ కూడా ఉండొచ్చు. కొన్నిసార్లు స్పాండైలో డిస్కైటిస్ ఉండొచ్చు. సో దెర్ ఆర్ చాలా రీజన్స్ ఉన్నాయి వెన్నుపూసలో బ్యాక్ పెయిన్, నడుము నొప్పి రావడానికి. కొంతమందికి కిడ్నీలో రాళ్ళు కూడా బ్యాక్ పెయిన్ లాగా ప్రజెంట్ అవుతుంది. కొంతమందికి యుట్రస్కి సంబంధించిన ప్రాబ్లం కూడా బ్యాక్ పెయిన్లా చెప్తూ ఉంటారు. ఇంకొంతమంది తుంటి ప్రాబ్లం కూడా బ్యాక్ పెయిన్లా చెప్తారు. అందుకని తుంటి ప్రాబ్లమా అది బ్యాక్ పెయిన్ అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో నడుము నొప్పికి చాలా కారణాలు ఉన్నాయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. Like and subscribe Eagle Health and Beauty.